హీరోయిన్ రష్మిక మందన్న హీరోల పాలిట అదృష్ట దేవతగా మారిన రష్మిక ఆమె జోడీగా నటిస్తే చాలు సినిమా హిట్టేనా. రష్మిక మందన్న 2016లో రిలీజ్ అయిన కిరాక్ పార్టీ అని కన్నడ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని రష్మిక తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చెలో మూవీ ద్వారా 2018లో ఎంట్రీ ఇచ్చింది. ఇక చెలో మూవీలో నాగశౌర్యకి జంటగా నటించిన రష్మిక ఆ మూవీ విజయంతో నాగశౌర్యకి కూడా ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇక తర్వాత ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్ కెరీర్లో భీష్మ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇక భీష్మ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ అని ట్యాగ్ ని సొంతం చేసుకుంది రష్మిక మందన. ఇక అప్పటి నుంచి అతి తక్కువ సమయంలోనే వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ గీతా గోవిందం, సర్నేల్ నీకెవరు, పుష్ప లాంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. అలానే రీసెంట్ గా యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి రణబీర్ కు జోడీగా అక్కడ కూడా సూపర్ హిట్ అందుకొని రష్మిక జోడీగా నటిస్తే చాలు ఏ హీరోకైనా ఒక సూపర్ హిట్ అందుతుందనే ట్యాగ్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక దాదాపు 8 ఏళ్ల సినీ కెరీర్ లో 25 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న 4 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో పుష్ప పార్ట్ 2 మూవీ కూడా ఒకటి. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ రిలీజ్ తర్వాత రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రష్మిక అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.